రైట్, దీనిపైన చర్చిద్దాం. ఈ భేటీ, ఈ 35 నిమిషాల ఫోన్ కాల్ ని ఎట్లా చూడొచ్చు, సో ఈ బంధం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. జయరాం గారు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇద్దరు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. హౌడీ మోడీ అన్న లైన్ మనకు తెలుసు, చాలా అఫ్ కోర్స్ వీళ్ళ బాండింగ్ ఏంటో ఆ లైన్ తో మనకు అర్థమైంది. సో అట్లాంటిది మొహాలు చూసుకునేటువంటి పరిస్థితులు లేరా? అండ్ అమెరికా ప్రెసిడెంట్ వచ్చేప్పుడు మా దేశంలో ఆగి వెళ్ళండి అన్న గానీ లేదు ఆల్రెడీ షెడ్యూల్ ఉంది కాబట్టి వెళ్తున్నానంటూ కూడా ట్రంప్ ఆహ్వానాన్నే పక్కన పెట్టి వ్యతిరేకించి విభేదించి వెళ్తున్నారు. అంటే ఈ ఫ్రెండ్షిప్ ఏమైనా దూరం ఉందా, వీళ్ళ మధ్యలో బంధం ఏమైనా చెడిందా? సో ఆపరేషన్ సింధూర్ లో ట్రంప్ చేసినటువంటి కొంత అత్యుత్సాహమే ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనుకోవాలా? G7 లో ఇద్దరు ఎడమొహం పెడమొహం, లేదంటే ట్రంప్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎట్లా చూడవచ్చు రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ మిత్రులు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవచ్చు మనం. ఒకటి ఏంటంటే, నిన్న పోయిందేమో G7 ఆహ్వానం మేరకు ట్రంప్ గారు వెళ్ళి అక్కడ మాట్లాడే వీలు ఉందా లేదా అంటే రెండు జరిగినాయి. ఒక రకంగా చెప్పాలంటే సిచ్యువేషన్ రూమ్ కి ఆయన వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. అంటే మన ఖమైనీని బెదిరించడానికా, లేకపోతే ఆ మాటలు కూడా తర్వాత మోడీ గారు, మన ట్రంప్ గారి మాటలు కూడా విన్నాం కదా మనం. ట్రంప్ ఏంటంటే, ఖమైనీ ఎక్కడ తెలుసు మాకు, చంపదలుచుకోలేదు మేము, ఆయన హత్య తెలుసుకోలేదు, అట్లాగే ఇరాన్ ప్రజల పట్ల మాకు కోపం లేదు, ఇరాన్ ప్రజలను నష్టపరచాము, ఇట్లాంటి మాటలు అన్నారు. ఇప్పటికైనా సరే లొంగిపోకపోతే బాగుండదు, ఖమైనీ లొంగిపోమని ఒక తీవ్రమైన హెచ్చరిక చేసిండ్రు. అంటే ఆ పనిలో ఉండి మరి మాట్లాడలేకపోయిందా ఆయన ఈయనతోని అనేది ఒకటి. అట్లాగే మీరు అన్నట్టే కొంత కోపంతో ఉన్నారు మన మోడీ. ఎందుకంటే మన భారతదేశంలో కొంచెం బాగా పలసన అయిపోయారు. ఆ మధ్యన బాగా ట్రోలింగ్ అయింది ఏంటంటే, ఇందిరాగాంధీ నిక్సన్ తో మాట్లాడిన మాటలు బాగా ట్రోల్ అయినాయి మనకు కదా. కాంగ్రెస్ వాళ్ళు బాగా ప్రచారం చేసుకున్నారు. అంతేందుకు లాల్ బహదూర్ శాస్త్రిని జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు అంతకుముందు మన పాకిస్తాన్ ఇండియా మధ్య విద్య వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది. 71 తర్వాత 71 బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో కూడా, మన యుద్ధంలో కూడా మనం పాల్గొన్నప్పుడు ఏం జరిగింది అని నిక్సన్ తోని ఇందిరాగాంధీ నిర్మోహమాటంగా మాట్లాడిన మాటలు వీడియో మనకు ప్రసారం చేశారు. చాలా వరకు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని చాలా వాడుతున్నారు. అంటే బాగా పెద్ద నష్టం జరిగింది ఈ సింధూర్ విజయం తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత 1-2 విజయం తర్వాత ఏదైతే పేరు వచ్చిందో ఇవన్నీ ఒక్క దెబ్బతో పోయినాయి కదా అనే ఆవేదనతో ఉన్నారు. సమయం వచ్చినప్పుడే కదా చెప్పేది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఎదుటి వారి మీద కోపం ఉంటే మనం నమస్కారం పెడితే కూడా ముఖం తిప్పుకొని పోతాం ఓ రకంగా, అంతే కదా. నిన్న జరిగింది అదే అనుకుంటున్నాను నేను. అయితే సరే, అందులో కరెక్ట్ గా మనం ఊహించినట్టు జరగకపోవచ్చు, కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అట్లాగే మోడీ గారిని ఉండమని కోరితే కూడా ఉండకుండా 35 నిమిషాల ప్రసంగంలో వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు కనుక ఏం తెలియదు. కానీ అదే కానీ నిక్సన్ తో ఇందిరాగాంధీ మాట్లాడినట్టు ముఖాముఖి మాట్లాడితేనే రికార్డ్ అయ్యేది, మనందరికి తెలిసేది. ఇప్పుడు ఇవన్నీ మనం చేస్తున్నది శ్రీకాంత్ గారు ఊహాగానే. ఆ 30 నిమిషాలు ఆయన మాట్లాడినా 2 విషయాలు మాత్రం స్పష్టము. ఒకటి, మోడీ నుండిపోమని కోరాడు, ఆయన ఉండనన్నాడు నెంబర్ 1. రెండోది, ట్రంప్ నే మన దేశానికి ఆహ్వానించాడు. రెండోది కూడా జరిగింది కదా, ట్రంప్ ను మన భారతదేశానికి మోడీ ఆహ్వానించారు. అంటే ఆహ్వానించినప్పుడు చెడిందని ఎట్లా అనుకుంటాం మనం కాదు. అంటే ఈ రెండు పరస్పర విరుద్ధాలు. అంటే మోడీ ఆయన మీద కోపం ఉంటే ఆయన ఉండకపోవడం వేరు, కానీ ఆహ్వానించడం వేరు కదా. అందుకనే మోడీ ట్రంప్ ను ఆహ్వానించారు కనుక చెడిందని అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు నిరసన వ్యక్తం చేసేది మౌనమే నీ భాష, ఓ మూగ మనస అని ఆత్రేయ గారు ఎప్పుడో రాశారు. అంత ఏమంటారు అంటే, అట్లా మౌనం పాటించడం ఒకటి, నిరసన వ్యక్తం చేయడానికి చెప్పక నేను మాటల ద్వారా చెప్పిన దానికంటే మౌనం వెనక చాలా ఉంటుంది. అందుకని పివి నరసింహారావు ఎప్పుడు అనేవారు, మౌనం కూడా ఒక భాషనే కదా, మౌనం కూడా ఒక భాషే, మాట్లాడకపోవడం కూడా భాష అవుతుంది. కనుక ఇప్పుడు నిన్న జరిగింది అలా చూసుకుంటే మోడీకి ట్రంప్కి చెడిందని నేను అనుకోవడం లేదు, కానీ కొంత నిరసన వ్యక్తం చేసేందుకు ఆ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే క్రమం మాత్రం మోడీ గారు చేశారు. ఇది ఇంకా కొంచెం బహిరంగంగా అనాల్సి ఉండే, కానీ అది వేదిక కాదు కదా. నిన్న పోయింది G7 దేశ సమావేశం, కానీ అది వేదిక కాదు కదా. ఒకవేళ ట్రంప్ కనుక ఈ విషయంలో చొరవ తీసుకొని, మీరు పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య ఏదైనా కుదిరిస్తానో, లేకపోతే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏదైనా శాంతి చర్చలకు రమ్మని పిలిస్తే అప్పుడు మాట్లాడవచ్చు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటిదాకా అమెరికాలో 4 అధ్యక్షులకు మాత్రమే నోబెల్ బహుమతులు వచ్చినాయి, ఒక ఉపాధ్యక్షుడు కూడా ఇంతవరకు శాంతి బహుమతి వచ్చినాయి. అట్లా మరి అన్నిటికీ శాంతి అని మాట్లాడుకుంటూ మధ్యవర్తితో నేనే చేస్తున్నానని చెప్పి ట్రంప్ ఆలోచన ఏంటంటే, రేపు పొద్దున నోబెల్ శాంతి బహుమతి కొట్టేద్దామని ఆలోచన చేస్తున్నా అనేది కూడా కొత్త కోణం అంటున్నాను నేను. ఒక మాట అది కూడా విమర్శ కూడా వస్తుంది ఆయన మీద. గతంలో ఎప్పుడో 1906 నుంచి 1920 అట్లా జిమ్మీ కార్టర్, లేకుంటే బారక్ ఒబామా, వుడ్రో విల్సన్, ఇట్లా ఈ 4 అధ్యక్షులు, దాంతో పాటు ఒక ఉపాధ్యక్షుడు అల్గోరే 2007లో
ఈ శాంతి బహుమతి రకరకాల ప్రపంచవ్యాప్తంగా చేసిన మార్టిన్ లూథర్ కింగ్ కూడా అన్న. మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్ చలం గారు అంతే కరెక్ట్. మార్టిన్ లూథర్ కింగ్ ఇట్లా వీళ్ళందరూ చేశారు కనుక అట్లాంటి ఏమైనా ఆలోచన ఉందా? నలుగురు అధ్యక్షులు అట్లానే ఇటు అంటే అమెరికా అధ్యక్షులు సార్, నలుగురు అధ్యక్షులు ప్లస్ ఉపాధ్యక్షులు కూడా మొత్తం 5 సార్లు బహుమతి పొందారు. ఆ లెక్కన ఈయనేమైనా అందరినీ నేను అంటే మనకు నేను ఎప్పుడు జోక్ చేస్తుంటాను ఏమనంటే ఈ కేఏ పాల్కును ట్రంప్ కి ఏం తేడా లేదని చెప్పి. కేఏ పాల్ మాట్లాడితే మనకు పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ మనకు నష్టం కూడా కాదు. కానీ ట్రంప్ మాట్లాడితే మనకు నష్టం కదా. ప్రపంచాన్ని కొరక ఏలుతున్న వాళ్ళు లేకుంటే సామ్రాజ్యవాదంతో మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నాయని వాళ్ళు అనుకునేవాళ్ళు కనుక ఖచ్చితంగా ఏమైనా ఇట్లాంటి ఆలోచన ఉందా? నేను అందరినీ శాంతిపరుస్తున్నానండి. కానీ ఇప్పటి వరకు ఈ 4 నెలలు జరిగింది ఏం లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపలేకపోయిండు. ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. దీనిలో కూడా ఏకపక్షంగా ఇరాన్ అధ్యక్షుడిని వంగిపోమని బెదిరిస్తున్నాడు అడు అణుయుద్ధ బూచు చూపించి. కనుక ఇది కూడా ఒక రకంగా పెద్దన్న పాత్ర అంటున్నాను. ఎవరికైనా హక్కులు అంటే అందరికి సమానంగా ఉండాలి. హక్కులు లేకపోతే ఎవరికి ఉండదు. కనుక ఈ G7 దేశాల తీర్మానం కూడా మనం చూస్తున్నాం. ఇరాన్ నే లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇరాన్ సమర్థించడం లేదు. ఇరాన్ కూడా తీవ్రవాదుల చేతుల్లో కనుక ఈ అణుయుద్ధం జరిగినప్పుడు వాళ్ళకి అందజేస్తే కష్టమనే అందరి భావన కూడా. అందుకని మన ఇంకొక పాయింట్ కూడా